జనం కనుచూపు మేరంతా జన ప్రభంజనం గులాబీమయం అవుతున్న దారులు గులాబీ పరిమరాలు అద్దుకుంటున్న చౌరస్తాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ ఎక్కడ రోడ్ షో నిర్వహించినా సూపర్ హిట్టే 5 రోజులుగా రోడ్ షోలు సక్సెస్ఫుల్ గా సాగుతున్నాయి కేటీఆర్ ఏ చౌరస్తాకు వెళ్లినా జనం అపూర్వ స్వాగతం పలికి గుండెలకు హత్తుకుంటున్నారు మరి కాసేపట్లో సోమాజిగూడ డివిజన్ లో కేటీఆర్ రోడ్ షో మొదలు కానుంది ఎల్లారెడ్డిగూడలోని హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభం కానున్న రోడ్ షో ఇమాంగూడ చౌరస్తా వరకు కొనసాగుతుంది అక్కడ ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా కేటీఆర్ నిర్వహిస్తున్న ప్రచారానికి జూబ్లీహిల్స్ జనం పబ్బతి పడుతున్నారు అడుగడుగున జనాభిమానం దారి పొడవునా నీరాజనం పలుకుతున్నారు జూబ్లీహిల్స్ దారులన్నీ జై బీఆర్ఎస్ నినాదాలతో దద్దరిల్లిపోతున్నాయి రోడ్ షో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు జనం పోటెత్తుతున్నారు ఆటపాటలు డప్పు దరులతో హోరెత్తిస్తున్నారు చౌరస్తాలన్నీ జై తెలంగాణ నినాదంతో గర్జిస్తున్నాయి కేటీఆర్ ప్రసంగాలు జనాన్ని ఉర్రూతొలగించడమే కాకుండా ఆలోచింపజేస్తున్నాయి ప్రత్యేకమైన స్కీమ్లు పెట్టి కాంగ్రెస్ చేసిన మోసాలను జనానికి అర్థమయ్యేలా వివరిస్తున్నారు కాంగ్రెస్ కు ఓటేస్తే ఎంత నష్టపోతామో విడమర్చి చెప్తున్నారు రోడ్ షోలో కేటీఆర్ చెప్తున్న అన్ని విషయాలను జూబ్లీహిల్స్ ప్రజలు ఆసక్తిగా శ్రద్ధగా వింటున్నారు తమ ఓటు గులాబీ పార్టీకేనని తేల్చి చెప్తున్నారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎల్లారెడ్డిగూడ నుంచి అరవింద్ అలాగే సోమాజిగూడ నుంచి యాసర్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అరవింద్ చెప్పండి కేటీఆర్ ఎక్కడ రోడ్ షో నిర్వహించిన సూపర్ హిట్టే అయితే ఈ రోజు సోమాజిగూడలో 5వ రోజు మనకి రోడ్ షో నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అరవింద్ ప్రధానంగా చూసుకోవచ్చు ఈరోజు సోమాజిగూడ డివిజన్లో ఎల్లారెడ్డిగూడ దగ్గర నుండి ఏదైతే ఇమాం చౌరస్తా వరకు కూడా ఇప్పటికే దారంతా గులాబీమయమైంది ఎక్కడ చూసినా గులాబీ కండ ఎగురుతుంది జూబ్లీహిల్స్ గడ్డ మీద నుండి కూడా మాగంటి సునీత గెలుపు ఖాయమంటున్నారు ప్రజలు కూడా తీవ్రంగా మన సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఈసారి పక్క జూబ్లీహిల్స్లో మాత్రం మాగంటి సునీత గోపీనాథ్ విజయం ఖాయమంటున్నారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలు 420 హామీలు 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేసి గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ గడ్డ మీద నుండిగా గెలుపు ఖాయమంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారం కోసం మనతోని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు ఉన్నారు వారు అడిగి పూర్తి వివరాలు తెలుసుకోవాలి సార్ ఏ విధంగా ప్రచారం జరుగుతుంది చూసారు కదండి మంచి స్పందన ఉంది అద్భుతమైన స్పందన ఉంది భారీ మెజార్టీతోటి సునీతమ్మ గారు గెలవడానికి ఈ మీటింగ్ చాలు ఎందుకంటే సోమాజిగూడ డివిజన్లో ఉన్న 37-38 వేల ఓట్లనే దాదాపుగా 7-8 వేల లీడ్ వస్తుంది మీరు చూడండి ఈరోజు దాదాపుగా 10-12 వేల మందితోటి సభ సక్సెస్ అవుతుంది ఎందుకంటే తండోపతండాలుగా వచ్చేస్తున్నారు ఇంకొక 10 నిమిషాల్లో పట్టరానంత జనం వస్తారు కేటీఆర్ గారిని చూడడానికి కేటీఆర్ గారి సంభాషణ వినడానికి చాలామంది ఉత్సుకతతో వస్తున్నారు కేటీఆర్ గారు కూడా ఇంకొక 15-20 నిమిషాలు వస్తున్నారు సభ అద్భుతంగా సక్సెస్ అవుతుందండి సార్ ప్రధానంగా ఏదైతే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కానీ అటు సంక్షేమ పథకాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసింది అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ప్రజల్ని మోసం చేసిందంటూ కూడా ఇప్పటికే ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించింది ఏమంటారు సార్ మేము చూసినామండి ఇక్కడ అపార్ట్మెంట్ వాసుల దగ్గరకు పోయినా బస్సు వాసుల దగ్గరకు పోయినా ఆవేదన వెళ్ళగక్కుతురు వీడు దొంగ 420 హామీలు ఇచ్చిండు అమలుగానే హామీలు ఇచ్చారు. అలాగే అందరి మహిళలను అట్రాక్ట్ చేయడానికి 6 స్కీమ్లు పెట్టిండు. కానీ
అందరికంటే ముందు మోసం చేసింది మహిళల్నే. మహిళలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు సునీతమ్మకు పట్టం కడతారు. మళ్ళీ బీఆర్ఎస్లో ఫస్ట్ తొలి సీట్ ఇక్కడ నుంచే కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి తెలంగాణ నుంచి ఫస్ట్ గిఫ్ట్ ఇక్కడ నుంచే వస్తుందండి. మీరు చూడండి, చాలా అద్భుతమైన స్పందన ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా గట్టిగా ఉంది. ముఖ్యమంత్రి బెదిరింపులకు దిగుతున్నారంటే ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, వాళ్ళ క్యాండిడేట్ పరిస్థితి అట్లనే ఉంది, ముఖ్యమంత్రి గారి పరిస్థితి కూడా అట్లనే ఉన్నదండి. సార్, ఈ డివిజన్లో భారీగా మైనార్టీ ప్రజలు ఉంటారు. వాళ్ళందరికీ కేసీఆర్ ఆర్థికంగా, సామాజికంగా ముందుండాలని అనేక సంక్షేమ పథకాలు పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అవి పెట్టింది కాక అవి ఇంప్లిమెంట్ చేయనీకి, ఇవ్వనీకి కూడా ఇబ్బంది పడుతుంది. దాని గురించి ఏమంటారు? వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే అండి, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు బాగా ఆలోచించి హైదరాబాద్లో బస్తీ దవాఖానలు ఓపెన్ చేశారు. ఎందుకంటే కార్పొరేట్ వైద్యం ఎక్కువ ఉంటుంది ఇక్కడ, పేదలకు రావాలంట అని చెప్పి బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తే అవిటిని కూడా నిర్వీర్యం చేసింది ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే పూర్తిగా వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రులకే వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని ఇక్కడ బస్తీ దవాఖానలు ఖతం చేసేసి పేద ప్రజలను వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ తిప్పలు చూడలేకపోతున్నామండి. మేము మొన్న బస్సు దవాఖాన విజిట్కి పోతే అసలు సరైన పరికరాలు లేవు, అందుబాటులో మందులు లేవు, ఇంజెక్షన్స్ లేవంటే ఘోరమైన పరిస్థితి ఉంది. అలాగే ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యంగా మీరు గమనించండి, తాగునీరు అనేది 10 సంవత్సరాలు ఫ్రీగా ఇచ్చారు. అలాంటిది ఈ 18-20 నెలల కాలంలో ఒక్కొక్క ఇంటికి 20,000, 30,000, 50,000 నల్లా బిల్లులు వస్తున్నాయి. అలాగే కరెంటు ఫ్రీ అన్నారు, కానీ కరెంటు ఫ్రీ ఎక్కడ ఉందండి? 200 యూనిట్లు దాటిన తర్వాతనే వాళ్ళు దాన్ని రీడింగ్ తీస్తున్నారు. ప్రతి ఒక్కరూ కరెంటు బిల్లులు కూడా కట్టుకుంటున్నారు. ప్రజలు ఆక్రోషంతో ఉన్నారు. వీనికి బుద్ధి చెప్పాలంటే వీడు మళ్ళీ దొరకడు. జూబ్లీహిల్స్ నుంచే బుద్ధి చెప్పాలని చెప్పి ఫిక్స్ అయ్యారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో సునీతమ్మ గెలుస్తుంది. కేటీఆర్ గారు ఖచ్చితంగా సునీతమ్మను గెలిపేయగలుగుతారు. ప్రజలు కూడా కేటీఆర్ గారు స్పీచ్లో ఏం ఉంటుందో, ఎందుకంటే మీరు చూసిరు హైడ్రా అంత పెద్ద మొత్తంలో పేదోళ్ళ ఇల్లు కూలగొడుతుంటే ఏం లేని వాళ్ళు ఈ రోడ్డు మీద పడ్డారు. మంచి వాళ్ళకి నోటీసులు ఇచ్చిండు, పైసలు వసూలు చేసుకుండు. ఇప్పుడు తెలంగాణ భవన్ కాదండి, జనతా గ్యారేజ్ అది. అంటే ఎక్కడ ఏ సమస్య వచ్చినా, తెలంగాణలో ఏ సమస్య వచ్చినా, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకైతే పొద్దుగా లేస్తే సొంత ఇంటి లేక వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే కోరుకుంటారు. దానికి ఉదాహరణ ఈ ఎలక్షన్ జరుగుతుంది. ఖచ్చితంగా భారీ మెజార్టీ వస్తుందండి. సార్, కేసీఆర్ గారికి ఎంత మెజార్టీ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? దాదాపుగా 50-60 వేల గిఫ్ట్ ఇప్పటికే కన్ఫామ్ అయిపోయింది. 50-60 వేల మెజార్టీతో గెలుస్తామంటని ముఖ్యమంత్రి గారు ఇంకెన్ని ఎక్కువ మీటింగ్లు పెడితే అంత లీడ్ పెరుగుతుంది. మీరు చూడండి, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటట్టు ఓటింగ్ జరుగుతుంది. మినిమం 50-60 వేలతోటి భారీ మెజార్టీతోటి మాగంటి సునీతమ్మ విజయం సాధిస్తారండి. సార్, మీరు చెప్పండి, ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ప్రచారం బ్రహ్మాండం జరుగుతుంది. ఈరోజు మన ఎల్లారెడ్డిగూడలో బ్రహ్మాండంగా రోడ్ షో ఈరోజు జరగబోతుంది. దీనికి పెద్ద ఎత్తున కేటీఆర్ గారు కూడా హాఫ్ అన్ అవర్లో, గంటలో కూడా రాబోతున్నాడు. ఈరోజు చాలా వరకు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. దాదాపుగా ఈ 30 డివిజన్లలోనే దాదాపుగా మనకు 7-8 వేల మెజార్టీ కూడా రాబోతున్నది. ఎక్కడ పోయినా అక్కడ కూడా ప్రజలు కూడా చాలా వరకు బ్రహ్మాండంగా బ్రహ్మానందం పడుతున్నారు. ఈ రోజున మన ఎక్కడ పోయినా, ఏ ఇంటికి పోయినా కానీ, ఎక్కడ ఎవరు పలకరించిన కులాలకు, మతాలకు అతీతంగా కూడా బ్రహ్మాండంగా బీఆర్ఎస్ సైడ్ ప్రజలందరూ ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పట్టం కట్టబోతున్నారు. కేసీఆర్కు, రేవంత్ రెడ్డికి ఈ 10 ఏళ్ల పాలన కేసీఆర్ గారి పాలన, అదేవిధంగా 2 ఏళ్ల పాలన రేవంత్ రెడ్డి గారి పాలన పోల్చుకుంటారు. ప్రజలందరూ కూడా ఆటోమేటిక్గా బీఆర్ఎస్ సైడ్ ఉన్నారని తెలియజేస్తారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడుగుదాం. సార్, ఏ విధంగా ప్రచారం జరుగుతుంది? ఇప్పటికే దారంతా గులాబీమయమైంది, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చెప్పండి. ఈరోజు చూసినట్టయితే సోమాజిగూడ డివిజన్లో ఏ గల్లీ చూసినా కానీ, ఏ చౌరస్తా చూసినా కానీ మొత్తం కూడా గులాబీమయమైంది. ఇప్పుడే మరి మేము దాదాపు 2.5 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ప్రతి ఒక్కరూ సార్ బయలుదేరిండా, సార్ వస్తున్నాడా అని చెప్పి ఆతృతతో ఈరోజు కేటీఆర్ గారి సందేశాన్ని వినడానికి ప్రతి ఒక్కరు కూడా ఆతృతతో ఉన్నారు. మరి ఈరోజు మీరు ఇక్కడ చూడబోతున్నారు. తప్పకుండా సోమాజిగూడకు సంబంధించి నాకు తెలిసైతే ఏ ఇంటి నుంచి కూడా వ్యక్తి లేని ఇల్లు లేదు. మరి ప్రతి ఒక్కరు ఇక్కడ పెద్దవాళ్ళు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, పెద్ద సంఖ్యలో మరి ఈరోజు ఇక్కడ ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. మరి ప్రజలందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ని కోరుకుంటున్నారు. మరి మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలవాలనుకుంటున్నారు. ఏ విధంగా ప్రచారం సాగుతుంది? ఏ విధంగా సునీత గోపీనాథ్ విజయం ఏ విధంగా ఖాయమవుతుంది? ప్రచారం అనేది బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది.
మీరు గమనిస్తూ ఉన్నారు. ఏ ఇంటికి పోయినా కూడా మరి టీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేస్తాము, ఖచ్చితంగా సునీతమ్మ గారిని గెలిపిస్తాము, మాకు జరిగిన అన్యాయం అంతో ఇంత కాదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు అయితే చాలా ఆక్రోశంగా ఉన్నారు. వాళ్ళ పైన వాళ్ళు ఒకటే అంటూ ఉన్నారు, మాకు మంచి అవకాశం దొరికింది, రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాము, భారీ మెజార్టీ తోటి సునీతమ్మని గెలిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. రైట్, మొత్తానికైతే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా గులాబీమయంగా మారిపోయింది. తప్పకుండా జూబ్లీహిల్స్ గడ్డ విధించాలి మాగంటి సునీత గోపినాథ్ విజయం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఇక్కడ వృద్ధులు, చిన్నలు, పెద్దలు అందరు తేడా లేకుండా కేటీఆర్ రాక కోసం ఇక్కడ అందరు కూడా వేచి చూస్తున్నారు. అక్కడ ఎల్లారెడ్డి కూడా చౌరస్తా నుండి ఇమాం చౌరస్తా వరకు కూడా భారీగా గులాబీ శ్రేణులు కూడా ఇక్కడికి భారీ ఎత్తున కూడా వచ్చారు. ఓవర్ టు స్టూడియో నిఖత్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.